విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలన్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలని, ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి స్థాయి వరకు చేరాలన్నారు. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవభావంతో ఇవ్వాలని ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పకడ్బందీగా మెగా డిఎస్సి నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో 55,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలని సూచించారు. పర్యావరణ, ఇతర అనుమతులకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు 4,000 ఇస్తున్నామని తెలిపారు. పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడిన పెట్టామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టామని, ప్రపంచ బ్యాంకు, ఏడీపీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్ లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో హాలిడే, క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక గానీ, మద్యం గానీ, గ్యాస్ సిలిండర్స్ గానీ, డిస్ట్రిబ్యూషన్ గానీ, హాస్పిటల్ ఇచ్చే సేవలు గానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్. ఆ సర్వీసెస్ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈ రోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకుని అడ్వాన్స్ గా ప్లాన్
ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి, వాటర్ పెట్టి, ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ గా. ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. నూలుపై 15% సబ్సిడీ అందజేస్తున్నామన్నారు. ఆధునిక పనిముట్లను 90% సబ్సిడీ చేనేతలకు సరఫరా చేస్తున్నామన్నారు. ముడి సరుకులు కూడా సబ్సిడీపై అందజేస్తున్నామని అన్నారు. విజయవాడలోని శేషసాయి కళ్యాణ వేదికలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలోని వివిధ స్టాల్స్లో ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాబోయే ఉగాది సంబరాల నేపథ్యంలో విజయవాడలో చేనేత ఎగ్జిబిషన్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్రానికి చెందిన పొందూరు, ఉప్పాడ, అంగర, పొలగట్ట, బందరు, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, చీరాల చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, వెంకటగిరి, ధర్మవరం, మదనపల్లి, ఎమిగనూరు, గద్వాల్, కంచీపురం, పోచంపల్లి శారీల స్టాళ్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన నేతన్నలు 89 స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఎగ్జిబిషన్లో పాల్గొన్న నేతలందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సర పండుగను దృష్ట్యా ప్రజలందరూ సాంప్రదాయానికి ప్రాధాన్యమిస్తూ చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. 500, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితం అన్నాము. అది కూడా మేము అమలు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా దగ్గరలో అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా తెలుస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వర్క్ షెడ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. సబ్సిడీలో పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేస్తున్నాం. మరి ముఖ్యంగా క్లస్టర్లు కూడా మేము క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దగ్గరలో ఈ సంవత్సరంలోనే ఒక 10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేసి చేనేతలకు 365 రోజులు పని కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారు ఆ విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఎన్హెచ్టీసీ ద్వారా కూడా సబ్సిడీ కూడా ముడి సరుకులు సబ్సిడీ కూడా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరికొన్ని ఏర్పాటు చేసి చేనేతలకు అందుబాటులో ఉండే విధంగా మరి ప్రజలకు కూడా దయచేసి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు వారానికి ఒక్కరోజైనా ధరించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ ఉగాది పండుగకు, ఎందుకంటే మనకు చాలా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉగాది ఘనంగా చేసుకుంటాం. నేను అందరికీ తెలియజేసేది ఆరోగ్యానికి కూడా చేనేత వస్త్రాలు ధరిస్తే మంచిది. బట్ చేనేతలకు మనం అండగా ఉండవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్స్లో ఆల్ వెరైటీస్ ఉన్నాయి, అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. చేనేతని ప్రోత్సహించాలి, ముందరికి తీసుకెళ్ళాలి అని అనుకుని మనం ఈ ఎగ్జిబిషన్ను చేస్తున్నాము. ఇది 31వ తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే 34 వీవ్స్ ఉన్నాయో అలాగే కాకుండా మనకి తెలంగాణ నుంచి, కంచి నుంచి, ఆరణి నుంచి, సేలం నుంచి సొసైటీస్ వాళ్ళు వచ్చారు. సో డైరెక్ట్గా వీవర్స్ని మీరు కలవచ్చు. డైరెక్ట్ ప్రోడక్ట్ మీకు వస్తుంది, సర్టిఫైడ్ ప్రోడక్ట్ వస్తుంది. బీహార్ నుంచి వచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించి ఉగాది సందర్భంగా మీరందరూ మన చేనేత వస్త్రాలు వేసుకొని పండగ జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, అబద్దయ్య, పలువురు డైరెక్టర్లు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జిఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో డ్రైన్ల నిర్మాణాలను విస్మరించడంతో చిన్నపాటి వర్షానికే నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి పనులు చేపడుతుందని, త్వరలోనే ప్రజల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన డ్రైన్లను పటిష్టం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాచవరం డౌన్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు ఒక టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ మాచవరంలో కొండ ప్రాంతం కావటం వల్ల చిన్నపాటి వర్షానికి మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. పైన ఉన్న నీరు రోడ్డుపైకి రావడంతో డ్రైన్లలో సిల్టు పేరుకుపోయి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు కూడా సిల్టు తీయకపోవటమే ఇందుకు కారణమన్నారు. స్ట్రామ్ వాటర్ నిధులను కేంద్రం మంజూరు చేయిస్తే 2014లోని చంద్రబాబు ప్రభుత్వం L&T సంస్థ ద్వారా డ్రైన్ నిర్మాణ పనులు చేపడితే ఆ పనులను కూడా జగన్ ప్రభుత్వం ఆపేసిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన డ్రైన్లు గుంటదిప్ప, పుల్లేటి డ్రైన్, మాచవరం డ్రైన్లన్నీ పటిష్టం చేస్తే నీరు అనేది నిల్వ ఉండదని చెప్పారు. ఆ దిశగా డ్రైన్ల అభివృద్ధితో పాటు కల్వర్టులు కూడా నిర్మాణం చేస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పేద టీడీపీ కార్యకర్తలకు స్వయం ఉపాధి నిమిత్తం బండ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వర్షానికి ప్రధానమైన రోడ్డే మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది కొండ ప్రాంతం నుంచి ఒకేసారి ఉధృతంగా వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చి ఆ నీళ్లతో పాటు మట్టి కూడా రావటం వల్ల నిరంతరం పూడిక అయిపోయి కాలువలు కదలేని పరిస్థితి ఉంటాయి. ఇక్కడ గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సిల్ట్ అనేది విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ఒక పార్టీ తీసిన సందర్భం లేదు. దానివల్ల అన్ని కాలువలు పూడిపోయి ఈ రోజున అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు L&T వారికి అప్పచెబితే అది వాళ్ళని L&T వాళ్ళని పని చేయకుండా ఆపేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. దానిలో 200 కోట్లు మిగిలిపోయి ఉంటే ఆ 200 కోట్లు మరలా తీసుకొచ్చి దానితో పాటు నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు CRDA నుంచి 150 కోట్లు కేవలం డ్రైన్స్ కోసం, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటి కోసం ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద మొత్తంతో కంపల్సరిగా మాకు ప్రధానమైన కూడలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుంటతిప్ప డ్రైన్ ఆటోనగర్ దగ్గరది, అదేవిధంగా ఈ యొక్క మాచవరంలో ఈ డ్రైను, ఇక్కడ వర్షం వస్తే కొండ ప్రాంతంలో ఇక్కడ జరిగే కూటమి అధికారంలోకి రాగానే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను సమీక్షిస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తూ నోటీసులు తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షులు CH బాబురావు తెలిపారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రజలపై మరింత భారాన్ని మోపవద్దని కోరారు. ఏప్రిల్ 1 నుంచి 15% ఆస్తి విలువ పెంచవద్దని, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను 15% పెంపుదలను నిలిపివేయాలని, క్యాపిటల్ విలువపై ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని MBBK భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య అధ్యక్షులు CH బాబురావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి ఆంజనేయులు మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి దాదాపు 15% చొప్పున ఇప్పటికే 100% ఆస్తి పన్ను పెంచారన్నారు. నిజంగా చెప్పాలంటే పెంచింది తగ్గించాలని, కానీ మళ్లీ పెంచే ఆలోచన చేయవద్దన్నారు. 15% పెంపుదలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు గత ప్రభుత్వం చేసిన చట్టం వెంటనే రద్దు చేయాలన్నారు. రద్దు చేయకపోతే మెడ మీద కత్తిలా ఎప్పుడూ వేలాడుతుందన్నారు. సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీలు ఉత్సాహం చూపించడం లేదని, కానీ పన్నుల వసూళ్లలో మాత్రం 3 రోజులు 4 రోజుల్లో కట్టాలని మైకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వడ్డీ, పెనాల్టీ లేకుండా మే వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. నెలల చొప్పులు లెక్కబెట్టి పెనాల్టీ వేయటం అంటే కట్టలేని పరిస్థితి. దీంతో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు జనం. వడ్డీ, పెనాల్టీ లేకుండా పన్ను కట్టే అవకాశాన్ని ఇది మార్చి నెలాఖరికే కాకుండా మే నెలాఖరు వరకు పొడిగించాలి. ఏప్రిల్ నుండి పన్ను పెంచొద్దు.
ఆస్తి విలువ ఆధారిత క్యాపిటల్ వాల్యూ బేస్డ్గా ఉండే పన్ను విధానం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య తరపున విజయవాడ నగర ప్రజలందరి తరపున కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ తీసుకుని ఒక విజయవాడే కాకుండా ఇప్పటికే విశాఖపట్నంలో దీని మీద ఆందోళన జరిగింది, గుంటూరులో రౌండ్ టేబుల్ మీటింగ్ జరగబోతూ ఉంది, ఇంకా ప్రతి చోట వినతి పత్రాలు సమర్పించారు. మరి వినతి పత్రాల మీద స్పందిస్తారని ఆశిస్తున్నాం. స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో దీని మీద ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు ఆస్తి విలువ పోయే విలువ మీద, ఆస్తి వదులుకునే క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి? ఆస్తిని ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయాలి. ఈ ఎంజాయ్ చేసేటువంటి విలువ మీద వేయటం అంటే ఎంజాయ్ చేసేటువంటిది అద్దె విలువే. అద్దె విలువ మీద వేయాలి తప్ప మీరు తీసుకెళ్ళి క్యాపిటల్ విలువ మీద వేయటం ఏంటి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పాం. దానికి మేము చెప్పింది ఏమిటంటే, మీరు అప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. మీరు ఈ సమావేశాల్లో ఆ క్యాపిటల్ విలువ మీదకి మార్చినటువంటి మన దీన్ని చట్టం నంబర్ 44/2020 దాన్ని రద్దు చేయండి. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అదేవిధంగా దీన్ని కూడా రద్దు చేయండి అని చెప్పని కోరాం. ఒకవేళ ఇమీడియట్గా సాధ్యపడకపోతే వెంటనే ఆర్డినెన్స్ ఇవ్వండి. ఆర్డినెన్స్ ఇవ్వడంతో ఇస్తే అది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఒక 6 monthsలో నెక్స్ట్ సమావేశాల్లో దాన్ని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. విజయవాడ నగరంలో తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల మొబైల్ ఫుడ్ వ్యానుల నిర్దేశిత ప్రాంతాలు కాకుండా ఇష్టానుసారంగా పెట్టడంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సమాధానమిస్తూ నగర వ్యాప్తంగా 7,000 మంది చిరు వ్యాపారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరినీ సక్రమంగా వ్యాపారం నిర్వహించుకోవాలంటే కార్పొరేషన్ ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం ప్రత్యేక కమిటీ కావాల్సి వస్తోందని, దీనికి అధికారులతో కార్పొరేటర్లు ఆమోదించాలని కమిషనర్ తెలిపారు. కమిటీ తుది నిర్ణయం మేరకే వ్యాపారులు వ్యాపారం చేయడానికి అనుమతి ఉంటుందన్నారు. చిరు వ్యాపారులపై సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ స్పష్టం చేశారు. మన ఉషారాణి గారు చెప్పారు, హోటల్స్ పెట్టుకుంటున్నారు, ఆ హోటల్స్ వాళ్ళు అద్దెలు పడుతున్నారు, బయట కంటైనర్లు తెచ్చి పెడుతున్నారు. అది ఎట్లాగా? ఇవన్నీ మీరు పరిశీలించి ఇవ్వాలే తప్పితే కానీ ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అది పొల్యూట్ అయ్యి వాళ్ళని తీయమంటే మళ్ళీ మా దగ్గరికే వస్తారు, మా కొడుకు కొడుతున్నారని మళ్ళీ మేమే వాళ్ళకి అడ్డం పడాలా? ఇది లేకుండా చేసేదేదో సరిగ్గా చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందాక కమిషనర్ గారు నేను అడిగాను, 7,000 మందికి ఏ రకంగా చూస్తున్నారు, అందులో 6,000 మందికి ఏ రకంగా లైసెన్స్ ఇచ్చారు? తీసుకోవడం కోసం కాదు, ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయాలంటే కూడా ఈ కమిటీ అవసరం. లేదంటే మనం ఏం చేయలేము. ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలంటే కమిటీ అవసరం. అది మనం చెప్పడం ట్రై చేస్తున్నాం. మన మీద ఇప్పుడు ఆ కమిటీ ఉంది కాబట్టి అప్పటికి 3 లక్షలు చేస్తామని కాదు, స్టాట్యూటరీ ప్రావిజన్ ఉంది. బట్ ఇంటెన్షన్ అయితే ఏంటంటే ఉన్నది రెగ్యులేట్ చేయాలి. అండ్ ఏదో ఒక బాడీ ఉండాలి, మనము ఏం చేసినా కూడా లీగలీ కరెక్ట్ ఉండాలి. కాబట్టి కమిటీ అవసరం అనేది వాస్తవం. చేస్తామనేది లేదు, కానీ వాళ్ళ దృష్టిలో పెట్టలేకపోతే ప్రొసీజర్ ల్యాప్స్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా కమిటీ లేదు కాబట్టి చేయలేకపోతున్నాము. వాళ్ళు చెప్పింది చేస్తామని ఉన్నాం కదా, అఫీషియల్ మెంబర్స్ ఉన్నాము, ట్రాఫిక్ నుంచి ఉన్నారు, టౌన్ ప్లానింగ్ నుంచి ఉన్నాము, మనం 8 మంది ఉన్నాము. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, కాబట్టి ఎన్ఫోర్స్ చేసేది మనం ఎన్ఫోర్స్ చేస్తాము. కానీ వాళ్ళు చెప్పింది చేస్తామనేది కాదు. కానీ ఇది నేను అనుకున్న చేయాలన్నా కూడా కమిటీ ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవర్ చేయవచ్చు, మనం ఓవర్ చేసుకోవచ్చు. బట్ కమిటీ లేకపోతే ఇల్లీగల్ అయిపోతుంది. దోమల బెడదతో నగరవాసులు సమస్యలు అనుభవిస్తున్నారని, నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని 64వ డివిజన్లో చంటిబిడ్డల నుంచి వృద్ధులు సైతం అనారోగ్యం పాలవుతున్నారని, రాత్రి సమయాల్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. నగరవాసులు దోమలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు చల్లే పిచికారీ ఏమాత్రం పనిచేయటం లేదని, సిబ్బంది దోమలు పెరగడానికి పిచికారీ చల్లుతున్నారో అర్థం కావటం లేదని కార్పొరేటర్లు పెదవి విరిచారు. డివిజన్లలో పర్యటిస్తుంటే ప్రజలు మాపై తిరుగుబాటు యుద్ధం చేస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడదతో నివారణకు ప్రత్యేక డ్రైవ్లు, నగరవాసులకు రక్షణ కల్పించాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యానచంద్రను ఆదేశించారు. చేయిస్తున్నారు కానీ ఎక్కడో ఒక దగ్గర చేయిస్తున్నారు, ప్రాపర్గా జరగటం లేదు. ప్రాపర్గా జరగకపోతే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బయాలజిస్ట్ గారు
మేడం మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం ఓకే. గౌరవ కార్పొరేటర్ గారు చెప్పే విధంగా అధ్యక్ష సంతకం ఎవరు కార్పొరేటర్లు ఇక్కడ పెట్టి లేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు మీ వాళ్ళు. అధ్యక్ష ఒక మంచి కెమికల్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఆ డ్రైన్ వాటర్ నిలవున్న దాంట్లో కెమికల్ రూపంలో వేస్తే లార్వా చచ్చిపోతుంది. అప్పుడు దోమలు కొంచెం ఇరాడికేట్ అవుతాయి. కానండి ఫాగింగ్ అనేది వేస్ట్ అని సార్ మీరు అది అంటున్నారమ్మా, కానీ జనాల పొగ కొడితే గానీ ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదమ్మా. అలా వాస్తవంగా పొగ కొట్టడం వల్ల పడుకున్న దోమ కూడా లేచి మన ఇంట్లోకి వచ్చేస్తుంది, కానీ సాటిస్ఫై జనాలు అవ్వటం లేదు మేడం. ప్రజలు సాటిస్ఫై అవ్వటం లేదు. మా పొగ రాలేదు, మా సొంతలోకి పొగ రాలేదు అని అడిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవునండి, కానీ అది అసలు దాంట్లో కొంచెం అవేర్నెస్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. ముందు అవి పుట్టకుండా చూడాలి. దర్గా ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉందండి పరిస్థితి. సార్ అట్లీస్ట్ కార్పొరేటర్స్ తో వీక్లీ ఒక్కసారి అయినా సైన్ పెట్టించుకునే ఏర్పాటు మాత్రం చేయండి సార్. వస్తే మరీ మంచిది, ఎప్పుడు వస్తే అప్పుడు. కాకపోతే సిబ్బంది సంఖ్య పెంచాలి, అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం. ఈ నెల 13న గౌతమి ఎక్స్ప్రెస్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిజాంపేట్కు చెందిన గుడిమెట్ల భానుప్రియ అనే మహిళ S1 కోచ్లో ప్రయాణిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్లో 95 గ్రాముల బంగారు హారం, 44 గ్రాముల బంగారు గొలుసు, 18 గ్రాముల చెవిరింగులు, 42 గ్రాముల నలుపు బీడ్స్ చైన్, చిన్న వెండి బౌల్, లెనోవో ల్యాప్టాప్ దొంగిలించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ మరియు షేక్ హైమద్దు నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గౌతమి ఎక్స్ప్రెస్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రైల్వే స్టేషన్ పోలీస్ కార్యాలయంలో రైల్వే ఇన్స్పెక్టర్ జేవి రమణ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న తెల్లవారుజామున 3:15 సమయంలో రాయనపాడు స్టేషన్ను దాటి వెళ్తున్న ట్రైన్లో ఈ ఘటన జరిగింది. నిజాంపేటకు చెందిన గుడిమెట్ల భానుప్రియ అనే మహిళ S1 కోచ్లో సామర్లకోటకు ప్రయాణిస్తూ ఉండగా దొంగలు లక్ష్యంగా మార్చుకున్నారు. ప్రయాణంలో ఆమె బ్యాగును బెర్త్ క్రింద ఉంచి నిద్రించగా గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని దొంగిలించారు. ఆమె బ్యాగులో 95 గ్రాముల బంగారు హారం, 44 గ్రాముల బంగారు గొలుసు, 18 గ్రాముల చెవిరింగులు, 42 గ్రాముల నలుపు బీడ్స్ చైన్, చిన్న వెండి బౌల్, లెనోవో ల్యాప్టాప్తో పాటు మొత్తం 15.65 లక్షల విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి 24వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్లోని KPHB కాలనీలో ఉన్న రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో వీరిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ మరియు షేక్ హైమద్గా పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 15.62 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర మెన్స్ హాస్టల్ దగ్గర బయట ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని అలాంగ్ విత్ మీడియాస్తో మధ్యవర్తులను తీసుకుని అక్కడికి వెళ్తే మమ్మల్ని చూసి ఇద్దరు పారిపోయారు. వాళ్ళిద్దరినే మేము అప్రహెండ్ చేసి అసలు వాళ్ళు ఎవరో ఏంటి అని వివరాలు అడిగితే వాళ్ళ పేర్లు, ఒక పేరు వచ్చి పుచ్చకాయల నరేష్ అని, రెండో పేరు వచ్చేసి షేక్ అహ్మద్ అని. వీళ్ళిద్దరూ కూడా బోనకల్ మండలం రావినూతలకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులుగా గుర్తించడం అయింది. ఈ వీళ్ళతో పాటు IBMకి సంబంధించిన IBM అని బ్యాగ్ ఒకటి, దాంట్లో ఇతను పుచ్చకాయల నరేష్ దగ్గర గుర్తించడం జరిగింది. ఆ బ్యాగ్లో లెనోవో ల్యాప్టాప్ ఒకటి ఉంది, అలాగే సిల్వర్ బౌల్ ఒకటి ఉంది, ఆర్నమెంట్స్ కొన్ని, ఈ గోల్డ్ వస్తువులన్నీ కూడా కొన్ని ఇతని దగ్గర ఉండటం జరిగింది. షేక్ అహ్మద్ అన్న అతని దగ్గర కూడా ఒక చిన్న హారం అతని జేబులో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా గోల్డ్ ఎక్కడ పెట్టారు ఏంటని మేము ఇంకా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూకట్పల్లి ముత్తూట్ ఫిన్ కార్ప్స్ అనే ఒక ముత్తూట్ ఫైనాన్స్లో కుదువ పెట్టారు. ఒక 60 గ్రామ్స్కి బ్లాక్ బీట్ చైను అండ్ స్టోన్స్, నెక్లెస్, ఇయర్ స్టడ్స్ ఇవన్నీ కూడా అక్కడ తాకట్టు పెట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి స్వర్ణాంధ్రను నిర్మిస్తామని ఒక నివేదికను విడుదల చేసిందని స్వర్ణాంధ్రకు
ప్రభుత్వం పూనుకుంటే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 40% మంది వ్యవసాయ కార్మికులను విస్మరించి ఏ ప్రభుత్వం స్వర్ణాంధ్రను నిర్మించలేదని, అది బూటకపు ఆంధ్ర అవుతుందన్నారు. గతంలో కూడా టీడీపీ విజన్ 2020 అంటూ ఏమి చేసిందో అందరికీ తెలుసన్నారు. కార్మికుల అభివృద్ధి కోసం భూ పంపిణీ మార్గమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూమి పంపిణీ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సమస్య ప్రాధాన్యత, ప్రభుత్వ విధానాలు, పరిష్కార మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2047 పేద ప్రజలపై ప్రభావం అనే అంశంపై విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో వ్యవసాయ కార్మికులు, భూ సమస్యలు, పేదల అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. పేదలు లేని రాష్ట్రం చేస్తామన్నారు తప్ప అలా చేయడానికి చేయాల్సిన అంశాలు, పేదలకు భూములు పంపిణీ, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలనే విషయాలు ఎక్కడా లేవన్నారు. భూచట్టాలు నిర్వీర్యం చేసి పేదల చేతిలో ఉన్న చారెడు భూమిని కూడా లాగేసుకొని ప్రభుత్వం భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చట్టాలను తిరగదోడి కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, పేదలకిస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందని, కౌలుదారుల హక్కులను నాశనం చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికుల అభివృద్ధి కోసం భూ పంపిణీ మార్గమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూమి పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం 2047 నాటికి స్వర్ణాంధ్ర నిర్మిస్తానని ఒక నివేదిక విడుదల చేసింది. అలాంటి వైపు ప్రభుత్వం పోతే స్వర్ణాంధ్ర నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంటే మా మద్దతు ఉంటుంది. కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్లో 237 పేజీల్లో ఎక్కడ వ్యవసాయ కార్మికుల గురించి, భూ సమస్య గురించి, పేదల అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడలేదు. పేదలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పారే తప్ప పేదలు లేని రాష్ట్రంగా చేయడానికి చేపట్టాల్సినటువంటి అంశాల గురించి, పేదలకు భూ పంపిణీ చేయాలని, కోనేరు రంగారావు కమిటీ భూ అమలు చేయాలని, అదేవిధంగా పేదలకు భూ పంపిణీ ద్వారా సర్వం అభివృద్ధి జరుగుతుందన్నటువంటి ప్రపంచ అనుభవాన్ని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు ఫలితంగా సాధించుకున్నటువంటి భూ చట్టాలని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల చేతిలో ఉన్నటువంటి శారడు భూమిని కూడా, ప్రభుత్వ భూమిని కార్పొరేట్లు కట్టబెట్టడానికి భూ చట్టాలనంతా తిరగదోడి కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్య విస్తరణ చేపట్టనున్నట్లు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ భయ్యా శ్రీనివాసులు వెల్లడించారు. అయోధ్య నగర్లోని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘ చాలకులు నాగిరెడ్డి హరికుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ భయ్యా శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భయ్యా శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి ఈ విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కార్య విస్తరణ చేపట్టి మారుమూల గ్రామాల్లో కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. సమాజంలో దృఢమైన మార్పులను తీసుకురావడం లక్ష్యంగా పంచ పరివర్తన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దృఢ సంకల్పంతో, సజ్జన శక్తితో ముందుకు సాగుతామని భయ్యా శ్రీనివాసులు పేర్కొన్నారు. అంతకుముందు 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమ వివరాలను నాగిరెడ్డి హరికుమార్ రెడ్డి వివరించారు. ప్రసిద్ధి పొందారు. అంటే తమ వారసత్వాన్ని, ఏదే హిందుత్వానికి సంబంధించినటువంటి వారసత్వాన్ని, పోర్చుగీసుని వారిని ఎదిరించి పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధురాలు ఆమె. యావత్ దేశానికి, ప్రపంచానికి కూడా ప్రేరణ ఇస్తుందని ఆ కార్యక్రమంలో ఆమెని సన్మానించడం జరిగింది. అబ్బక్క జీవితం ప్రేరణ పొంది ఆర్ఎస్ఎస్ కొనసాగుతున్న జాతి నిర్మాణ లక్ష్యంలో చురుగ్గా సాగించాలని యావత్ సమాజానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ రాబోయే కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఏదో ప్రయత్నం జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం అంటే 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏమేమి జరగాలని యోజన చేశారు. వాటన్నిటి కూడా వాసు గారు ప్రచార విభాగం సంబంధించిన వారు జనశక్తి జాగరణ. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో పాటు ఈ సమాజంలో అనేక మంది సజ్జనులు ఉన్నారు. ఆ సజ్జనులంతా కూడా కలిసి ఆ శక్తిని కూడా కలుపుకొని, సజ్జన శక్తిని జాగరణ చేయించి ఆ శక్తిని కూడా కలుపుకొని మేము ముందుకు పోవాలనేది ఒక నా 3వ లక్ష్యంగా పెట్టుకున్నాము. 4వ లక్ష్యము టు బిల్డప్ ఏ నేరేటివ్.
జాతీయవాద అనుకూల శక్తుల నేరేటివ్ని, కథనాన్ని సమాజంలో సృష్టించి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, అదేవిధంగా జాతీయవాదుల వ్యతిరేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచనలతో పనిచేస్తున్న వివిధ క్షేత్రాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి కథనాలని, నేరేటివ్లకి సరైన సమాధానం చెబుతూ సమాజంలో ఒక సకారాత్మకమైన వాతావరణాన్ని సృష్టించే దానికోసం కథనం, నేరేటివ్ను ఒక లక్ష్యంగా. రోజుకొక గుప్పెడు బాదం పప్పులు తినడం ద్వారా నేటి వేగవంతమైన జీవనశైలిలో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి తెలిపారు. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణ, చెడు మరియు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు బాదం సేవించడం ద్వారా లభిస్తాయని చెప్పారు. కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు విజయవాడలోని వివంత హోటల్లో రోజుకొక గుప్పెడు బాదం పప్పులు అనే అంశంపై సెషన్ను నిర్వహించారు. ఈ సెషన్లో న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, ప్రముఖ భారతీయ మోడల్ ప్రజ్ఞా అయ్యంగారి పాల్గొన్నారు. ఈ సెషన్లో షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ రోజుకు 4-5 బాదం పప్పులు నానబెట్టి తినడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం బాదం పప్పులు తినటం పూర్వం నుంచి ఉందన్నారు. బాదం తినటం వల్ల కలిగే మేలు గురించి శాస్త్రీయ అధ్యయనాలు లేని రోజుల్లోనే ఎక్కువగా బాదం తీసుకునేవారని, నేడు అనేక శాస్త్రీయ అధ్యయనాలు ఉన్నా వినియోగం తగ్గిందన్నారు. చాలామంది బాదం నానబెట్టి దానిపై ఉండే తోలును తీసేసి తింటారని, కానీ తోలుతో సహా తినటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. బాదం పప్పుపై ఉండే తోలులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి, బరువు నిర్వహణకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయన్నారు. మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం రిఫైండ్ చేసినవి కాకుండా ప్రకృతిలో లభించే ఆహారం, పండ్లు, కూరగాయలు, నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవటం, వ్యాయామం చేయటం, రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలన్నారు. Today's event was about discussing the benefits of eating a handful of almonds every day as a part of a balanced meal as well as a healthy lifestyle. As you all know, in a well-balanced meal we have a variety of food groups like fruits and vegetables, pulses, dals, whole grains, nuts and seeds, and water, dairy, etc. So as a part of this well-balanced meal plan, if we include a handful of almonds on a daily basis, it helps to support a number of issues like weight management. It supports heart health, it supports blood glucose control, it supports skin health. So there are a lot of benefits by eating a handful of almonds every day, and that is what was discussed with Pragna and Saujanya today, and thank you very much. అనంతరం మోడల్ ప్రజ్ఞా అయ్యగారు మాట్లాడుతూ బాదం పప్పులు చిన్ననాటి నుంచి తనకెంతో ఇష్టమైనవని, అవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటాయనే భావన కలిగిస్తాయన్నారు. బరువు నిర్వహణకు ఉపయోగపడతాయని, అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడానికి సహాయపడతాయని తెలిపారు. తన దినచర్యలో బాదం పప్పును చేర్చుకోవటం వల్ల చర్మంతో సహా ఆరోగ్యంలో తేడా వచ్చిందని తెలిపారు. బాదంను సహజ రూపంలో తినడానికి ఇష్టపడతానని అన్నారు. Almonds have always been a ఒక మేజర్ ఇంపాక్ట్ ఉన్నాయి నా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా. ఐదర్ సోక్డ్ ఆల్మండ్స్ కానీ, రోటీస్లో వేసుకోవడం కానీ, స్నాకింగ్కి కానీ, లైక్ ఆల్మండ్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు నన్ను పిలిచినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ షీలా గారి దగ్గర నుంచి ఈరోజు చాలా నేర్చుకున్నాను, నాకు తెలియని బెనిఫిట్స్ కూడా నేర్చుకున్నాను. సో ఐ రియలీ హోప్ దాట్ మీరందరూ కూడా అసలు చిన్న చిన్న చేంజెస్ చేయడం మొదలెట్టండి లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న టైమ్స్లో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ హెల్త్ అనమాట. మనం అనుకుంటాము అది చేస్తే హెల్తీ అయిపోతాం, ఇది చేస్తే హెల్తీ అయిపోతామని, కానీ చిన్న చిన్నవి లెట్స్ సే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆల్మండ్స్, సీడ్స్, ఇవన్నీ కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటే వీ ఆల్ కెన్ ఫైట్ all the new lifestyle diseases like diabetes and cholesterol and blood pressure and much more anamata. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.